రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీ. ఈ సినిమా గురించి ఎన్నో మనం వీడియోలు చేసామండి. నాకు తెలిసినంత వరకు నా ఛానల్లో ఇప్పటి వరకు అసలు ఏ సినిమా గురించి ఎక్కువ వీడియోలు చేశాననేది మీరు ఒకసారి చూసినట్లయితే పెద్ది మూవీకి చేసిన వీడియోలు మరి ఏ సినిమా కూడా చేయలేదండి. అన్ని వీడియోలు ఈ సినిమా గురించి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను కూడా ఈ సినిమా కోసం అంతగానో ఎదురు చూస్తున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో కాదండి, గత 3-4 సంవత్సరాల కాంచి, అంటే RRR సినిమా కానుంచి ఇంతవరకు రామ్ చరణ్ గారు నటించిన సినిమాలు ఊహించినంత ఇదిగా ఆ సినిమాలు ఆడలేదన్నమాట. కానీ ఎట్లయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిద్దని మనందరికీ నమ్మకం ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్యకాలంలో ఐటెం సాంగ్ చేస్తూ ఉంటే ఆ ఐటెం సాంగ్ లీక్ అయినట్టుగా వార్తలు వచ్చాయన్నమాట. ఎవడో దూరం ఉంటారు కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆ పాటకు సంబంధించి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవడో పైనుంచి చిన్న వీడియోని తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసిండు. ఈ మధ్యకాలంలో ఇలాగ చాలా సినిమాలు జరుగుతున్నాయండి. మరి వీళ్ళంతా అశ్రద్ధగా షూటింగ్ అనేది చేస్తూ ఉంటారా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలామంది సిబ్బంది ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, బౌన్సర్లు ఉంటారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి అందరి కళ్ళు కప్పి వాడు ఫోన్ పట్టుకొని ఇలా చిత్రీకరించేది వీళ్ళు ఎందుకు దూరో నాకు అర్థం కాదనమాట. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన తమిళ సినిమా కూడా మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసింది. మరి ఒక నిర్మాత ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా తీస్తుందనే ఇంగిత జ్ఞానం కూడా చాలా మందికి లేకుండా పోతుందన్నమాట. అసలు మీకు ఇది ఏం పైచాచిక బుద్ధో నాకు అర్థం కావట్లేదు. సరే, రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీలో వాళ్ళు ఏదో డాన్స్ కంపోజింగ్ చేస్తున్న చిన్న వీడియో అనేది లీక్ అయింది. సరే, దాని గురించి పక్కన పెట్టండి. అంతేకాకుండా సినిమా మొత్తం కూడా థియేటర్లోకి రాకుండానే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందంటే ఇది ఎంత దారుణం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మోహన్ బాబు గారి పెదకుమారుడైన విష్ణుబాబు, అతని సినిమా కూడా, కన్నప్ప సినిమా కూడా ఒక ఫాట్ మొత్తం కూడా దొంగిలించారని చెప్పేసి అప్పుడు ఏదో కేసు పెట్టారట, దొంగిలించారట, చాలా కథనాలు వచ్చాయన్నమాట. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? వీళ్ళంత అశ్రద్ధ తీసుకోవడం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన టీం వాళ్ళు ఒక్కరిద్దరేమి ఉండరు. అక్కడ హీరోయిన్ ఉంది, రామ్ చరణ్ గారు ఉండరు, డైరెక్టర్ ఉంటాడు, డాన్స్ మాస్టర్లు ఉంటారు, డాన్స్ మాస్టర్లు వెనకాల డాన్స్ మాస్టర్కి సంబంధించిన డాన్సర్లు ఉంటారు, అంతేకాకుండా బౌన్సర్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. మరి వీళ్ళందరూ కళ్ళు కప్పి ఒకడు ఫోన్ పట్టుకొని ఇలా తీస్తుందంటే అసలు ఏమనుకోవాలా? ఇంత దారుణంగా ఇలాంటి వీడియోలు కూడా బయటకు వచ్చేస్తున్నాయంటే ఇక ఏం చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. అసలు ఇలాంటి వాళ్ళు మారాలంటే మనం ఎన్ని చెప్పినా కానీ మారాలన్నమాట. వాళ్ళ బుద్ధి అసంటది. అసలు ఇప్పటికే ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఐటమ్ సాంగ్ చిత్రీకరించేది ఉందని చెప్పి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ అనుకోకుండా ఇలాంటి వీడియోలు బయటకు వస్తూ ఉంటే కొద్దిగా బాధ అనిపిస్తూ ఉందన్నమాట. వాస్తవంగా అయితే ఇది పెద్ద వీడియో కాదు. వాళ్ళు ఏదో అక్కడ డాన్స్ చేస్తూ ఉంటే, అంటే వాళ్ళు ఏదో అక్కడ డాన్స్ కంపోజింగ్ చేస్తూ ఉంటే అది కాస్తంత వీడియో అనేది బయటకు వచ్చింది, ఎవడో తీసిండు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు నటించిన అత్తోరింటికి దారేది సినిమా కూడా దాదాపు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి దశాబ్ద కాలాలు కూడా దాటిపోయింది. మరి అప్పట్లో కూడా ఆ సినిమా అనేది చాలా వరకు ఆ సినిమా కూడా బయటకు వచ్చేసింది. అప్పుడు నిర్మాత ఎంత ఇబ్బంది పడతాడు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంచుమించు చిన్న హీరోలా పెద్ద హీరోలా అంటూ ఏం లేదు. వాడికి సినిమా అనేది దొరికిందా, లేకపోతే ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ చేసే బిట్లు అనేది దొరికినాయా, ఏదో రకంగా అది మొత్తం కూడా బయటికి రావాలి, సోషల్ మీడియాలో పెట్టేయాలి. అప్పుడు పైచాచిక ఆనందం అనేది వాడికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ కావచ్చు, ఆ సినిమాలో నటించే పాత్రధారులు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, వీళ్ళందరూ కూడా రేయింబగళ్ళు మనకు అందిద్దామన్న ఉద్దేశంతో రేయింబగళ్ళు వాళ్ళు శ్రమపడి కష్టపడి నిద్రలేక, ఒక్కొక్కసారి అయితే నేను ఛాన్సాలు విన్నాను, వాళ్ళ కడుపుకు ఆహారం కూడా అందనంత దూరంలోకి వెళ్ళి, ఎక్కడో అడవులు కావచ్చు, లేకపోతే ఏదో మంచు కొండల్లో కావచ్చు, అసలు మనుషులు తిరగని చోట కూడా, మనుషులు కాదు మనుషులు లేని చోట, మృగాలు జంతువులు తిరిగే చోటకి వెళ్ళి మనల్ని ఆనందపరుచుదామన్న ఉద్దేశంతో వాళ్ళు షూటింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి అంత కష్టపడే వాళ్ళకు మనం ఏం గౌరవిస్తున్నాం? అరే, ఒక వీడియో దొరికిందా, దాన్ని ఏదో రకంగా నేను బయట పెట్టేయాలి, బయట పెట్టేసేసి అందరికీ చూపించాలి. నీకు వస్తే ఏమొస్తాయి? తిప్పి కొడితే లైక్లు వస్తాయి, కొంత వ్యూస్ అనేది పెరిగిద్ది. మరి నువ్వు ఒక్కడివి అలాంటి వీడియో పెట్టి అక్కడ ఎంతమంది కష్టాన్ని నువ్వు దొంగిలించావనేది నువ్వు ఒకసారి అర్థం చేసుకుంటున్నావా? సరే, రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ గురించి నేను చెప్పట్లా. ఈ మధ్యకాలంలో విజయ్ సినిమా దాదాపు మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టేశారనమాట. మరి ఇదంతటి దారుణం. వాళ్ళ కష్టాన్ని మొత్తం కూడా ఏదో నీ సొమ్ము అన్నట్టుగా దొంగిలిచ్చేస్తున్నావు కదా, మరి ఇదెంతటి దారుణమో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా
మహేష్ బాబు గారు నటిస్తున్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం వారణాసి సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలలో ఏ సినిమాలో లేనంత ఇదిగా ఈ టైటిల్ని ప్రకటిద్దాం, వాళ్ళేదో కష్టపడి ఆ టైటిల్ మొత్తం చూద్దామని చెప్పేసి వాళ్ళేదో చూస్తూ ఉంటే, ఆ సినిమాకి సంబంధించి వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఎవడో డోన్ కెమెరా పంపించేసి వీళ్ళకి తెలియకుండా అది మొత్తం కూడా వెనకాల నుండి రికార్డింగ్ చేసేసి సోషల్ మీడియాలో పెట్టేసింది. మరి ఇంతటి దారుణం, మరి ఇంత దారుణంగా ఎందుకు తయారవుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారికి సంబంధించి పెద్ద మూవీలో వాళ్ళు ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చిన్న వీడియో అనేది బయటకు వచ్చింది. అనుకోకుండా ఈ సినిమాకి సంబంధించి ముఖ్యమైన సీన్లు బయటకు వచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎన్ని నెలలు కష్టపడి ఈ సినిమాని తీస్తున్నారు. సరే, ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టినట్లయితే ఈ సినిమా ఐటెం సాంగ్ గురించి చాలా మంది అనుకున్నారండి. ఏదో రుణల్ ఠాకూర్, సరే ఇంకొక అమ్మాయి ఇంకో హీరోయిన్ అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు ఊహించలేదన్నమాట శృతి హాసన్ గారిని ఈ సాంగ్కు తీసుకుంటారని. అనుకోకుండా లాస్ట్ చివరిలో ఆమె పేరు అనేది వినిపించింది అనమాట. సరే, ఆమె ఈ ఐటెం సాంగ్లో నటించినా కానీ అద్భుతంగా ఉండొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి ఈ సాంగ్ అనేది థియేటర్లో మనం చూసేటప్పుడు, థియేటర్లో బాగా గుర్తుపెట్టుకుంటే ఈ సాంగ్ మనం థియేటర్లో చూసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా జిల్ 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 జిగేలు రాని ఈ సాంగ్ ఎంత కుర్రకారులను ఒక ఊపు ఊపేసిందో అదే విధంగా ఈ సాంగ్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుందండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికు రిలీజ్ అయిన దాదాపు అన్ని సాంగులు కూడా ఫస్ట్ రామ్ చరణ్ గారి ఒక పోస్టర్ అనేది రిలీజ్ అయింది. తర్వాత చిన్న గ్లిమ్స్ రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకొని ఆ బాల్ను కొట్టే విధానం చూస్తూ ఉంటే, అంటే ఇంతవరకు చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటే చూసాం, కానీ ఒక 2 అడుగులు ఎదరకేసి వాటిని బలవంతంగా ఇలా కిందకు కొట్టి ఆ వస్తున్న బాల్ని కొడితే నిజంగా అసలు ఆ సీనే వేరే లెవెల్ అనుకోవాలా. అంత బాగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుందనమాట. అంతేకాకుండా తర్వాత వచ్చిన చికిరి 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 అనే సాంగ్ అద్భుతం, అమోహం, బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. ఆ సాంగ్ అనేది మరి ఎన్ని వందల మిలియన్లు వ్యూస్ సంపాదించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క కుర్రకారుని కూడా, అసలు కుర్రకారేంటి, ప్రతి ఒక్కరిని కూడా ఆ ఏజ్ ఈ ఏజ్ అంటూ ఏమీ లేదు, చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సాంగ్కి ఫిదా అయిపోయారనమాట. రీల్స్ల మీద రీల్స్లు, ఒక్కొక్కరు నమ్మరు కానీ ఒకసారి రీల్స్ చేసి వదిలిపెట్టారా అంటే అదేం కాదు, మళ్ళీ ఇంకొకసారి అంటే చేసిన వాళ్ళు అదే సాంగ్ని మళ్ళీ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే అసలు ఆ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, మోజులో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఎక్కడ చూసినా కానీ చికిరి 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 అనే పదం తప్ప మరి వేరేదేం కానలేదనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో విడుదలైన రై రై రారా రై రై రారా అనే సాంగ్, ఆ సాంగ్ మాత్రం ఊర మాస్ అండి. రామ్ చరణ్ గారిని డాన్స్లో కావచ్చు, అతని ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ సినిమాలో మరి ఆ సాంగ్ ఏ సందర్భం బట్టి వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్కరిని మాత్రం ఉర్రు తొలగించిందని చెప్పుకోవచ్చు అనమాట. రై రై రారా అనే సాంగ్. కానీ ఆ సాంగ్కు సంబంధించిన అర్థాలు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఆ సాంగ్లో ఉన్న అర్థాలు ఉన్నాయన్నమాట. మీ అయ్య తీసుకున్న అప్పు అనేది నీ కొడుకు తీరుస్తుడా అని చెప్పి ఒక చిన్న మంచి మెసేజ్ గల్ల ఒక పదం అనేది ఉంటుందండి. నాకైతే మాత్రం ఎక్సలెంట్ అనిపించింది అనమాట. ఆ సాంగ్లో దాదాపు అన్ని పదాలు కూడా ఈ విధమైన అర్థాలు వచ్చేటట్టుగా ఉంటాయి అనమాట. మరి ఈ సినిమా పైన అంచనాలు పెరగకుండా ఎలా ఉంటాయి? ప్రతి ఒక్కరికి కూడా అసలు ఈ సినిమాను తొందరగా షూటింగ్ ప్రారంభించండి, ఈ సినిమా రిలీజ్ అయ్యేటట్టు చూడండి, ప్రేక్షకులు అభిమానులు ఆగలేకపోతున్నారు. ముందాల రామ్ చరణ్ గారు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ధ్యేయంతో మెగా అభిమానులు ఉన్నారనమాట. ఆ హిట్ అనేది ఏ రేంజ్లో ఊహించుకుంటారంటే బ్లాక్ బస్టర్ అనే పదం కూడా చాలా తక్కువైపోయిందేమో, వాళ్ళు అంతగానో ఊహించుకుంటున్నారు. దంగల్ రికార్డును కూడా ఎన్నోసార్లు ఎంతోమంది చెప్తాను నేనన్నా, బాలీవుడ్లో ఉన్న దంగల్ రికార్డును కూడా బద్దలు కొట్టే విధంగా పెద్ద సినిమా ఉండాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారనమాట. కానీ ఇలాంటి చిన్న చిన్న వీడియోలు బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని మొత్తం వృధా చేసినట్టుగా చేయడం అనేది, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పెట్టడం అనేది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.